గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి. వాడు వస్తే ప్రపంచాన్ని వనకేలా చేస్తాడు. అంత కోపం, కోపాన్ని కంట్రోల్ చేసేదే నేను. ఇంకెవరు కంట్రోల్ చేయలేరు. అలాంటిది రిషిగా చచ్చిపోయాడని తెలిస్తే ఇంకా వదలడు ఎవరిని. అంత ఇష్టం రిషి అంటే వాడికి. అలా అయిందనమాట. అన్నకు తెలిసి ఏమవుతుందా? చూడరా నువ్వే ఏం జరుగుతుందా. ఏం చేస్తాడా? ఏం చేస్తాడో చేస్తుంది. ప్రపంచాన్ని ఉనికిచ్చేస్తాడు. చూడు వస్తాడు. లేడు, ఇంకా రాలేదు. హలో ఎక్కడరా? ఎంతసేపు ఇంకా? టైం చూడా ఎంత అయిపోయిందా? 7:56. ఎప్పుడు వస్తావా? సరే సరే 4 minutes ఎక్కడ ఉండకపోతే 7:56 7:56 అంటున్నా, 6:56. 4 minutes ఏడు ఉండకపోతే 7 అవుతుంది. 7 ఆపలు 7 ఉండకపోతే నువ్వు వెళ్ళిపోతా. ఇట్స్ కమింగ్. త్వరగా వచ్చేయి. వచ్చేసాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? ये कहानी सुना है सर। खबर और ध्यान दोनों सच में इस बात से అరే యాదే తక్కుతున్నావురా నేను వెనకాల వస్తుంటే. ఏం కాలేట్రా? రిషి ఎర్రా ఓడా వాడు ఏదో పని ఉందంట వెళ్ళాడు. నేను చెప్పాడు. ఏం చెప్తా వాడు వచ్చిన తర్వాత చెప్తాలేరా అన్నాడు. మొత్తం ఇంకేం చెప్పలే వాడు. అది చెప్పలేదులే, నాకు జరిగిందంట. చాలులే. ఏం జరగలేదు. చెడు విషయంలోనే కదా వెళ్ళారు. చెడు విషయంలో వెళ్ళాము. అదంతా కొన్ని సెట్ అయ్యారా. అదే జాబ్ కోసం ట్రై చేస్తున్నాము. అయితే కాలేజ్ లైఫ్లు భలే ఉంటాయిరా. నేను ఆడ సెటిల్ అయిపోయినా పోలీస్ జాబ్. మీరు ఆడికి వెళ్ళినారు నన్ను. ఆడంతసేపు ఆడు చూసా చెప్తా ఏం జరిగిందో. ఏం చెప్తావా? షాక్ అవ్వబోతే చెప్పిందట. నేను షాక్. మనకు గొడవ అయింది. ఎవరికే? నీకు నాకు. అవును.
రోజు వర్షం పడిందా? ఫోన్ చేసినావు ఎట్లేడా? హేమంత్ రెడ్డి వచ్చాడా? బయట వెళ్ళానా? ఫుల్గా రాగున్నారా? ఎవరో తెలియదురా, మాస్క్ వేసుకున్నాడు. వెనకాల నుంచి కొట్టాడు. సరే అంత హ్యాండిల్ చేశాను, కరెక్ట్గా ఈడు కొట్టాడు. తాగిన మొత్తం అయిపోయింది నాకు అంతే. తిరిగి కొట్టలేకపోయినా ఏందోనే తాగింది ఒకటి కాదు రా, అదేదో వెరీ అసలు ఏం కలిపి తెలియదు కదా. ఫుల్ కైపు గుడ్డేకి నాలుగు ఓ గుడ్డు తెలుసు కదా, ఓ స్ట్రాంగ్ హ్యాండ్ అటు గుడ్డాడు. అట్టు కదా అట్లా అప్పటికి లేబోతుంటే మాస్క్ వేసుకొచ్చేవాడు, కోర్స్ చేస్తాడు. అయిపోయింది. రిషి ఎవరో రిషి వచ్చారు. అదేం గుర్తులే, ట్రైన్స్ అడ్డం మాట్లాడి మరి అంటే ఇప్పుడు నాకన్నా ముందే వచ్చాడు ఎవరా, ఫోన్ తీయట్లేదు. ట్రైన్స్ అర్థం వినిపిస్తుందా? హాస్పిటల్లో నేనున్నాను. వచ్చి నీకు ఒక షాకింగ్ విషయం చేస్తాను. అవును రే, ఫోన్ అయితే తెచ్చు రిషి గారు. నేను చెప్పేదా ముందు చెప్పు. రిషి గారి ఫోన్ అయితే కళలో ఉంది, వచ్చింది ఒకట. ఏంట్రా ఎలా చెప్పాలి అర్థం అవట్లేదురా. నోట్లో చెప్పు. రిషి గారు చచ్చిపోయాడు. ఈ కానీ చేయబాకరా, అది మనకేం కొత్త కదా, మరి యాక్టింగ్ చేయడం మనం చూడటం కొత్తగా చెప్పారు. ఏమంటే ఒరే సీరియస్గా చెప్తున్నాను రా, రిషి గారు చచ్చిపోయాడు రా. ఇంకే నమ్మడు, మీ అమ్మని దొట్టేసి వస్తున్నాను రా, రిషి గారు చచ్చిపోయాడు రా. చంపేశారు హేమంత్ రెడ్డి వల్ల. వాడు నువ్వు చంపావని వాడు పగ తీర్చుకోవడానికి రిషిని చంపాడు. మన ఇద్దరి మీద కోపంతో, ఎక్కువ నీ మీద కోపంతో రిషిని చంపేశాడు. వాడు కారు నుంచి వస్తున్నాడు, అదే వచ్చాడు చూడు నీ కాడి నుంచి ముందు రోజు నన్ను కలవడానికి. కార్ బ్లాస్ట్ చేసి చంపేశాడు.
చేశారు అయినా కానీ వాడు ఫోన్ చేసి ఏం చేద్దాం ఏమట్లా ఉంది. స్పాట్ ఆడాడు బాగా ఆడుంది వస్తా ఉంటే ఇద్దరా హోలీ క్లాస్ కాడ ముందర హైవే మీద వస్తున్నాడు. గమ్మని బ్లాస్ట్ అయింది. ఆ స్పాట్లో ఎవరో ఒక్కరేనా ఉన్నాడు. బాడీ దొరికిందా? బాడీ కానీ దొరకలేదు. పొడి అయిపోయింది మొత్తం, బూడిద అయిపోయింది. అయితే డ్రైవ్ చేసింది ఎవరు? రిషి ఏదో చెప్పాలని అమ్మ స్పీడ్లో వచ్చాడు రా. అదే అనుకుంటున్నాను, అంత స్పీడ్లో వచ్చాడు వాడు. స్పీడ్కి వచ్చి బ్రేక్ కొట్టైనా దూకాలి. బాడీ లేడు. తెలియదు కానీ రైల్వే స్టేషన్ మీరు ఎందుకు వెళ్ళారు అన్నాడా? నేను హాస్పిటల్ తీసుకోబోతున్నాడు వాడు. నీకు ఫైట్ జరిగినప్పుడా? అంటే నా ముందర ఎక్స్ప్రెస్ పోయింది. ఎక్స్ప్రెస్లో వచ్చాను. అక్కడే వచ్చాను రా. నేనే ఫోన్ చేయబాకన్నా. ఏం ఫోన్ చేయవా? ఎందుకు చేయబాకన్నా? ఎందుకు మళ్ళీ నీ కంట్రోల్ చేయడానికి నీ బాధ నేనే పాకుంటున్నాను. మీరు పోతున్నారా? నేను ఇట్లా వస్తున్నా. ట్రైన్ దిగాను, నాకు విషయం తెలిసిందే, నేను పరిగెత్తాను. ప్రభా అవునా? ఎప్పుడు? ఎక్కడ వస్తున్నా? సరే. ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయింది. చంపిన వాడి పేరు ఒక్కసారి చెప్పవా? పేరు భయపడవాక, పేరు చెప్పు. పేరు చెప్పరా అంటే భయపడతావు.
బైరోడు బేతాళుడు బైరోడు. వివరంగా చెప్పాలంటే బేతాళుడు. వాళ్ళ అన్న పేరు బైరోడు, హేమంత్ రెడ్డి బైరోడు కదా, ఆయన పేరు బేతాళుడు బైరోడు అని పెట్టుకున్నాడు. ఆయన పక్కన బేతాళుడు బైరోడు. నేనేం చేశాను? వాళ్ళ అన్నం చంపిలే. నేను ఓ తప్పు చేసా. నువ్వే చెప్పాలా ఎలా చంపావు, ఏం జరిగిందని. ఎందుకు చంపావు? చూడు అడగండి, ఇప్పుడే మొదలవుద్ది. బేతాళుడికి జై. draw. రెడ్డి గారు
సంగాళమ్మ పరమేశ్వర రీసెంట్గా వచ్చిన ఒకే ఒక్క లోకం నువ్వే అనే పాట చెప్తున్నానా ఏం జరిగింది చెప్తున్నా ప్లీజ్ నాన్న ఏం జరిగింది చెప్తున్నానా ప్లీజ్ నాన్న చెప్తున్నానా ప్లీజ్ నాన్న చెప్తున్నానా ప్లీజ్ నాన్న చెప్పునానా ఏమంతానికి ఏమైందో చెప్పునానా ప్లీజ్ నానా చెప్పునానా ప్లీజ్ నానా అన్నది చచ్చిపోయినా నాకు సావలేదా ఎట్లా చెప్తున్నాను చెప్పునానా చెప్పురా ఏం చెప్పేదిరా? చెప్తున్నానా ఏమంతానికి ఎవరు మీద ఉంటుందా ఏమంతానికి ఎవరు మీద ఉంటుందా చెప్పునానా ఆడేం జరిగిందో చెప్పునానా ప్లీజ్ నాన్న జయాన్ని వచ్చి సామంతరెడ్డి అన్నని చంపాడా చంపలేదు నా చెప్పునానా ఎందుకురా అంత కోపమా? చెప్తాను వినరా. ఆ రోజు ఏం జరిగిందంటే చూడు, ఆ రోజు జాతరలో బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే లక్ష్మణునిగా చెయ్యే సంజీవి మాకు చిచ్చు వెలిగించి లంక కొట్టే రగిలించి రావణుని శిక్షించావు నువ్వే నీ చరితంగా శ్రీరామస్వామి పల్లకి నువ్వంట నీకు పోయేను సులూరుపేట నుంచి తిరుపతికి వెళ్ళిపోయిన జై. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు కదా. తిరుపతిలో ఏమైందో చూడాలి. 7 నుంచి వెళ్ళిపోయిన జై. నెక్స్ట్ ఏమి అవుతుందో చూద్దాము. ఈ సందర్భంగా ఒక్కొక్కటి మళ్ళా మహసాసన మందిని గొప్పగా జరిగిందంటే అందులో కాకుండా రారా జాతర చూసుకున్నావు రారా మాట్లాడరా హలో బెట్రా ఫోన్ నీ పైన ప్రమాణానికి చెప్తున్నానన్నా, నేను చంపిన కొడుకుని ఎవరిని వదలనన్నా, అర్థంగా నరికేసి నీ పక్కన పాతేస్తానన్నా.